ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెల్కమ్ భారతీదేవి గారు. బాగున్నావా సుధాకర్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను వైజయంతి. ఎలా ఉన్నావు కౌశికి? బాగున్నానండి. హౌ ఆర్ యూ మిస్టర్ కే? మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టు మావే సుధాకర్ గారి కొడుకు కేదార్ కాదు, యువరాజ్. ఓ, వీళ్ళింకా అండర్ కవర్ కాప్స్ లోనే ఉన్నారనమాట. నోరు జారలేదు. సంతోషం. ఇప్పుడు దీన్నెవరు అడిగారు? మావయ్య కొడుకు ఎవరని? క్షమించండి, చూసి చాలా కాలం అయింది కదా. హైట్ చూసి ఇతనే సుధాకర్ కొడుకు అనుకున్నాను. ఇక్కడేదో తేడా కొడుతుంది. జడ్జి గారు కేదార్ని గుర్తుపట్టి మాట్లాడించారు. మిస్టర్ కే అనేదాకా వెళ్లారు. హౌ ఆర్ యూ మిస్టర్ కే? పొరపడితే బాగున్నావా బాబు అనాలి, కానీ కే అనే పదం రాకూడదు కదా. నువ్వు బాగున్నావా బాబు? బాగున్నానండి. భారతీదేవి గారిని ఇలా బయట నిలబెట్టి మాట్లాడుతున్నారేంటండి? మీరు రండి. రండి. నీ పేరేంటమ్మా? జగదాత్రి మేడం. ఒకసారి వెళ్ళరా బాబు. నువ్వు కూడా రా. చూస్తుంటే ఇద్దరికి కొత్తగా పెళ్ళైనట్టుంది. ఇదిగో మీరు కూడా తీసుకోండి. తీసుకో జగదాత్రి. థ్యాంక్స్ మేడం. బాబు నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ అండి. నేనిచ్చిన బట్టలు మీకు సూట్ కావు, కానీ మీకున్న ఇంకో అవతారానికి పనికొస్తాయి. మా జగదాత్రి వంటలు బాగా చేస్తుంది. మీరు లంచ్ చేసే వెళ్ళాలి. సరే. బాయ్ చెప్పండి. యువరాజ్, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. మీరు అడగకూడదు బాయ్, ఆర్డర్ వేయాలి. శభాష్ యువరాజ్. మీనా నేర చరిత్రను కూల్చేయడానికి గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది కదా. ఆ కమిటీని లీడ్ చేస్తున్న జడ్జ్ మీ ఇంటికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు బాయ్? భారతీదేవే? అవును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ భారతీదేవియే. మీ ఇంటికి వచ్చిన ఆవిడ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు యువరాజ్. మన డెన్కి రావాలి. మనల్ని టచ్ చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టించాలంటే ఆ జడ్జి నాకు కావాలి. ఇది కేవలం నా గురించి మాత్రమే ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. అర్థమైంది. ఎలాగైనా ఈ జడ్జిని మీకు అప్పగిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.